బాపట్ల జిల్లా చీరాలలోని ఏపీ మోడల్ కాలేజీ హైస్కూల్లో అవినీతి ఫీజుల అక్రమ వసూళ్లు విద్యార్థులపై వేధింపులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. బాపట్లలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఏపీ మోడల్ స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ రాంబాబు, తల్లిదండ్రులు షేక్ షహనాజ్, కట్ట భూలక్ష్మి తదితరులు కలెక్టర్ను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. వారి వివరాల ప్రకారం ప్రిన్సిపల్ జె సరళ, వైస్ ప్రిన్సిపల్ గుర్రం శామ్యూల్ జాన్ అక్రమంగా అదనపు ఫీజులు వసూలు చేయడంతో పాటు విద్యార్థులను బెదిరిస్తున్నారని, తరగతులు కూడా సక్రమంగా నిర్వహించడం లేదని తెలిపారు. ఇటీవల విద్యాశాఖ అధికారులు విచారణకు వచ్చినప్పుడు విద్యార్థులే ఈ విషయాలను తెలిపారు. జాయిన్ చేస్తే మొన్న సోషల్ మీడియాలో వీడియో చూసి ఏంటమ్మా ఏం జరిగిందని వెళ్ళి కనుక్కుంటే అక్కడ గొడవలు జరుగుతున్నాయి అని చెప్పి వెళ్ళి కనుక్కుంటే ఏం లేదు మేము చూసుకుంటాం వెళ్ళిపోమన్నారు. మా పిల్లల చేత ఫీజులు కట్టించారు. 2500 కట్టాను జాయినింగ్ ఫీజు. ఎగ్జామ్. సార్ నమస్తే, నా పేరు దగ్గుబాటి రాంబాబు. నేను చీరాల్లో ఉన్నటువంటి ఏపీ మోడల్ స్కూల్ ఎస్ఎంసీ చైర్మన్గా 2024 ఆగస్టులో బాధ్యతలు తీసుకున్నాను. ఇటీవల కాలంలో ఇంటర్మీడియట్ విద్యార్థుల వద్ద అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. అడ్మిషన్ ఫీజుతో 225 రూపాయలు కట్టించుకోవాల్సిందని సైన్స్ విద్యార్థుల వద్ద 2500 రూపాయలు, ఆర్ట్స్ గ్రూప్ విద్యార్థుల దగ్గర 2000 రూపాయలు కట్టించుకుంటున్నారని తెలియడంతో, దాంతోపాటు ఇంటర్మీడియట్ బోర్డు వారు నిర్ణయించిన 600 ఎగ్జామినేషన్ ఫీజు కాక 1000 రూపాయలు కట్టించుకుంటున్నారని తెలియడంతో నేను వాళ్ళని అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ని, వైస్ ప్రిన్సిపాల్ని ప్రశ్నించాను. ఆ ప్రశ్నించిన సమయంలో మమ్మల్ని ఎవరో ఇంతవరకు అడగలేదు, మీరు అడగాల్సిన పని లేదు, మీకు సమాధానం చెప్పాల్సిన పని లేదంటూ విత్తనవాదం చేస్తున్న సమయంలో విద్యార్థులు కూడా కొంతమంది మేము అంత కట్టాల్సిన పని లేదు కంట కదా, కొంతే కట్టాలి కదా అని అడిగినప్పుడు ఈ విషయాన్ని నేను రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఆర్జేడీ గారికి, జేడీ గారికి, అలాగే విద్యా కమిషన్ చైర్మన్ గారికి వారి దృష్టికి తీసుకెళ్ళాను సార్. తీసుకువెళ్ళిన తర్వాత నేను ఈ నెల 5వ తేదీన నేను ఈ సమస్యని అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. 6వ తారీఖు బాపట్ల ఏడీఈ గారు మరియు డిప్యూటీ డిఈఓ గారు ఏపీ మోడల్ స్కూల్కి వచ్చి విచారణ చేశారు. విచారణ చేసిన సమయంలో విద్యార్థులు మేము డబ్బులు కట్టిన మాట వాస్తవమే, మేము కట్టవలసిన 225 రూపాయల బదులు 2500 కట్టించుకున్నారు. ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళ దగ్గర 2000 కట్టించుకున్నారు. అలాగే ఎగ్జామ్ ఫీజు 600 రూపాయలు అంటే 1000 రూపాయలు కట్టించుకున్నారని వారు రాతపూర్వకంగా కూడా తెలియజేయడం జరిగింది. రాతపూర్వకంగా తెలియజేసినప్పటి నుండి ఎవరైతే